అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మొత్తం మీద చూసుకుంటే హైడ్రా దూకుడుతో దూసుకెళ్తుంది. ప్రస్తుతం మాదాపూర్లో కూల్చివేతలు జరుగుతుంది. హైడ్రాకి సంబంధించి కావురి హిల్స్ పార్క్ అయితే ఉందో ఆ స్థలంలో అక్రమ షెడ్లు కట్టారంటూ హైడ్రా సిబ్బంది మొత్తము నీలమట్టం చేయడం జరిగింది. పార్కులో అయితే మాత్రం స్పోర్ట్స్ అకాడమీ వాళ్ళు అయితే ఉన్నారు. కావురి హిల్స్ అసోసియేషన్ వాళ్ళు ఫిర్యాదు చేశారని తెలుస్తుంది. దీంతో పాటు స్పోర్ట్స్ అకాడమీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ షెడ్లంతా పూర్తిగా తొలగించారు హైడ్రా అధికారులు. నిర్మాణానికి సంబంధించినవంతా కూడా పూర్తిగా తొలగించి కావేరీ హిల్స్ బోర్డు అని పెట్టుకోవడం అయితే జరిగింది. ఒకవైపు కావేరీ హిల్స్కి సంబంధించిన అసోసియేషన్ వాళ్ళు మాకు లీజ్కి ఇచ్చారు 25 years అంటూ ఆరోపిస్తున్నారు స్పోర్ట్స్ అకాడమీ వాళ్ళు. అసలు ఒకవైపు కూడా గడువు మొత్తం కూడా ముగించలేరు, అన్యాయంగా నిర్మాణాలంతా కూడా తొలగిస్తున్నారంటూ వీరు ఆరోపణలు చేస్తున్నారు. ఒకవైపు చూస్తే కూడా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, ప్రయోర్ నోటీసులు ఇవ్వకుండా పూర్తిగా పార్క్కి సంబంధించిన షెడ్లంతా కూడా నేలమట్టం చేశారు. మనం విజువల్స్లో చూస్తే అయితే ఎక్కడ పడితే అక్కడ మొత్తము ఎక్విప్మెంట్ అంటే టెన్నిస్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అంతా కింద పాడేయడం, ఆ తర్వాత ప్రైజెస్ అంతా కూడా పూర్తిగా కింద పాడేసి అదంతా కూడా షఫిల్ చేశారు. అంటే ఒక మరో డీసీఎంలో కూడా కొన్ని దానికి సంబంధించిన ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో కూడా అది షిఫ్ట్ చేయడం అయితే జరిగింది. ఒకవైపు మాత్రము స్పోర్ట్స్ అకాడమీకి సంబంధించిన వాళ్ళు మేము ప్రభుత్వ పూర్తిగా డాక్యుమెంట్స్ ఉన్నాయి, మేము పర్మిషన్ ద్వారానే షెడ్లు ఏర్పాటు చేసామని అంటారు. అసలు నిజాలు ఏంటో మనకు అసోసియేషన్ మెంబర్స్ ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి, పూర్తిగా కూడా ఇది ప్రభుత్వ స్థలం అంటూ మున్సిపల్ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు కూల్చివేతలు జరిగాయి. అసలు ఏంటి, మీరు ఎప్పటి నుంచి టెన్నిస్ కోర్ట్ ఉన్నారు? ఆల్మోస్ట్ 25 years నుంచి టెన్నిస్ కోర్టే ఉంది మ్యామ్. ఇది వేరే యాక్టివిటీ ఏమీ లేవు, ఓన్లీ వీఆర్ ఇంటూ టెన్నిస్. అండ్ టెన్నిస్ కోర్ట్ 25 years నుంచి రన్ అవుతుంది. అండ్ 25 years నుంచి కూడా మీ అసోసియేషన్ నుంచి కూడా వీళ్ళు ఇప్పుడు పార్క్ అని చెప్తున్నారు. పార్క్ అన్నప్పుడు అసోసియేషన్ వాళ్ళు రెంట్లకు ఎలా ఇచ్చారు, లీజ్ ఇచ్చి. ఇది పార్క్ అయితే ప్లే గ్రౌండ్కి ఎలా లీజ్కి ఇచ్చారు అసోసియేషన్ వాళ్ళు. అట్ ద సేమ్ టైం జిహెచ్ఎంసీ వాళ్ళు మాది ఇది జిహెచ్ఎంసీ ప్లే గ్రౌండ్ అని చెప్పేసానంటే జిహెచ్ఎంసీ వాళ్ళకి మేము రెంట్స్ కట్టింది. ఎంత కట్టారు అంటే ఎవ్రీ మంత్ ఎంత వరకు పే చేస్తారు? మంత్లీ ఒక్కొక్క స్టూడెంట్ మీద 450 లాగా, ఒక్క స్టూడెంట్ మీద 450 లాగా మా దగ్గర ఎవ్రీ మంత్ 21,600 పే చేసేవాళ్ళం మేము లీగల్గా. ఇది ఎప్పుడైతే జిహెచ్ఎంసీ వాళ్ళు మళ్ళీ కావేరీ హిల్స్ వాళ్ళతో పొల్యూట్ అయ్యి వీళ్ళంతా కుమ్మకయ్యి వెబ్ పోర్టల్ నుంచి మొత్తం పోర్టల్ నుంచి వెబ్సైట్ తీసేసారు మేము. ఇది వీళ్ళ వెబ్సైట్ కట్టినట్టు కూడా ఆధారాలు లేవు. అంటే ఇప్పుడు స్లిప్స్ అప్పుడు ఉన్నాయి కాబట్టి మాకు ఇవి ఆధారాలు ఉన్నాయి. పూర్తిగా పోర్టల్ నుంచి తీసేస్తే ఒకవేళ మీ దగ్గర స్లిప్స్ లేకపోతే అన్యాయంగా మేము ఆక్రమించుకున్నాం అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏదైతే ఇల్లీగల్గా ఆక్రమించుకున్నారని అబద్ధాలు ఆడుతున్నారో ఇది నిజమయ్యేది. అంటే ఇప్పుడు ఎందుకు సడన్ మనీ? గత 25 సంవత్సరాల నుంచి మీరు స్టూడెంట్స్ వస్తున్నారు, టెన్నిస్ నేర్పిస్తున్నారు, అకాడమిక్ ఆల్ ఇండియా లెవెల్లో ఇప్పుడు ర్యాంకింగ్ స్టూడెంట్స్ ఉన్నారు మేము. ఆల్ ఇండియా నెంబర్ 2లో ఒక స్టూడెంట్ ఉంది, సూర్యపవన్ అని చెప్పేసి. ఆల్ ఇండియా మొన్న ITFలో వరల్డ్ ఛాంపియన్ 2020 గెలిచాను. వరల్డ్ నాది 152 ర్యాంక్ ఉంది ఇప్పుడు ప్రస్తుతం. ఎప్పటి నుంచి ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారు? మేము 20 years నుంచి ఇక్కడే ఉంటున్నాము. నాకు మా అన్నయ్య కోచింగ్ ఇస్తున్నాడు చిన్నప్పటి నుంచి. నేను చిన్నప్పుడు కూడా ఇండియా నెంబర్ 1 ఉండే, అప్పుడు కూడా మొత్తం ఇలానే చేసి నా కెరియర్ అంతా స్పాయిల్ చేసినారు. ఇప్పుడు కూడా అదే స్పాయిల్ చేస్తున్నారు మొత్తం. ఇప్పుడు కూడా నేను యాక్చువల్ నెక్స్ట్ మంత్ 4th నాకు టోర్నమెంట్ ఉంది, డెహ్రాడూన్లో టోర్నమెంట్ ఉంది, దానికి వెళ్ళాలి. నాకు ఇప్పుడు ప్రాక్టీస్ కూడా లేదు. ఇప్పుడు నాకు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. చాలా స్పాయిల్ అయితే చేస్తున్నారు మొత్తం. ఇదంతా అసలు ఎందుకు జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. చిన్నప్పటి నుంచి ఫైట్ చేస్తూనే ఉన్నాము. ఇండియా నెంబర్ 1 అయినా కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మాకు కాస్త ఎంతో కొంత సహాయం చేశారు. ఇప్పుడు కూడా మాకు అసలు ఎటువంటి సహాయం మాకు గవర్నమెంట్ నుంచి దొరకట్లేదు. ఇప్పుడు కూడా మన రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్కి మేము చేస్తామని చెప్పేసి చాలా అంటున్నారు. మరి అది ఇక్కడ మాకైతే కనపడట్లేదు. డైరెక్ట్ హైదరాబాద్లో వచ్చి సపోర్ట్ ఇచ్చి 50 మంది పోలీసు వాళ్ళని పెట్టి మొత్తం వచ్చి ఇల్లీగల్ అని చెప్పేసి కూల్చేస్తున్నారు. ఇప్పుడు చేస్తాము అని అన్నప్పుడు మరి ఉన్నదాన్ని కూడా ఉంచనివ్వట్లేదు. అసోసియేషన్ వాళ్ళు మిస్గైడ్ చేసి మొత్తము పోలీసు వాళ్ళని పెట్టేసి మొత్తం అసలు మా టెన్నిస్ వాళ్ళని లోపలికి కూడా రానివ్వకుండా బయటికి పంపించేసేసి అసోసియేషన్ అకస్మాత్తుగా వచ్చి పూర్తిగా కూల్చివేతలు చేయడానికి ఏంటంటే గత 25 సంవత్సరాల నుంచి లీజ్ అని అంటున్నారు. మీరు కడుతున్నానని జిహెచ్ఎంకి సంబంధించిన పూర్తి పేమెంట్ స్లిప్స్ చూపిస్తున్నారు. మరి అకస్మాత్తుగా వచ్చి ఎందుకు ఏమైంది? అంటే పేమెంట్స్ ఏమైనా డిలే అయింది? కోర్ట్ హియరింగ్ ఉందండి, దాని ముందు వీళ్ళు ఇది డిస్ట్రాయ్ చేసి ఇది ఏమంటారు పార్క్ అని చూపించడానికి ఇది చేసే ప్రయత్నం. ఇది ఏమంటారు, ఇది ఒక
కోర్టులో నడుస్తున్నా కూడా వీళ్ళు ఇంత ధైర్యంగా వచ్చి 25th డేట్ ఉందని తెలిసినాక కూడా మళ్ళీ వీళ్ళు వచ్చి ఇది చేశారంటే అంతకు ముందు కూడా ఇలానే చేసి మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారు. అటు సైడ్ జిహెచ్ఎంసీ గేట్ ఉంటే మరి జిహెచ్ఎంసీ గేట్ జిహెచ్ఎంసీ వాళ్ళే తీసి ఎందుకు అమ్మిచ్చేశారు అక్కడ? అసలు అక్కడ కోర్టులో నడుస్తుంటే కూడా ఇక్కడ కూల్చివేత కూడా జరిగింది. అప్పుడు కూడా ఆ టైంలో కూడా ఎందుకు ఇంత ఇప్పుడు ఇక్కడ పార్కులు చాలా ఉన్నాయి, ఎందుకు ఇది ప్లే గ్రౌండ్ కావాలని ఇక్కడ పేరెంట్స్ చాలా మంది వచ్చారు. ఇక్కడ మాకు ప్లే గ్రౌండ్ కావాలని ఇక్కడ ఎవరిని రానియకుండా అటు క్లోజ్ చేసి ఇటు క్లోజ్ చేసి మొత్తం రోడ్ అంతా క్లోజ్ చేసి ఇదంతా కూల్చి ఎందుకు ఇంతకనం ఇది ఎందుకు కక్ష? వీళ్ళు ఇంటర్నేషనల్ ప్లేయర్స్కి కూడా ఆడనివ్వకపోతే ఇంకా స్పోర్ట్స్కి వాల్యూ ఏముంది? ఇతను 60 టైటిల్స్ గెలిచాడు, ఏం యూజ్ ఉంది? ఇదా ఇతను ఫెట్ చేసేది? వాళ్ళ అన్నయ్య ఇతని ఇండియా నెంబర్ 1, వీళ్ళ చెల్లెలు ఇండియా నెంబర్ 1, వాళ్ళ అన్నయ్య ఇండియా నెంబర్ 6. ఎందుకు వీళ్ళందరూ ఎందుకున్నారు? ఈ సొసైటీకి ఏం జరుగుతుంది అసలు? ఉండే ఒక టెన్నిస్ కోర్టు కూడా కాపాడలేకపోతే ఎందుకు? దేనికోసం? వెనకాలనే పార్క్ పెట్టుకోండి. మళ్ళీ పార్క్ ఎందుకండి ఇది? ఇక్కడ ఈ జనాలు ఇంట్లోంచి బయటకు కూడా రారు, అసలు అడుగు కూడా బయట పెట్టారు. ఆ పార్క్ ఎప్పుడు తాళం వేసే ఉంటుంది. అట్లాంటప్పుడు ఇది ఎందుకు ఇలా చేస్తున్నారు? అంటే పూర్తిగా కడుతున్నప్పటికీ కూడా ఒకసారి చూసుకుంటూ అయితే కూడా వాళ్ళకి ముందస్తు నోటీసులు జారీ చేస్తారా? పేమెంట్స్ అంతా కూడా క్లారిటీగా చేస్తారు మ్యామ్. మేము ఎవ్రీ మంత్ ముందస్తుగా మీకు నోటీసులు జారీ చేయడం ఎటువంటివి లేవు మ్యామ్. మేము కోర్టు నుంచి మాకు స్టే ఉంది. వీళ్ళంతా కావూరిల్స్ అసోసియేషన్ వాళ్ళంతా ఇష్యూ చేస్తున్నారంటే కోర్టుకి వెళ్ళాము, కోర్టు నుంచి స్టే తీసుకున్నాము. దీని స్టే ఆర్డర్ కాపీ రేపు 25th మాకు కేసు ఉందన్నమాట. హియరింగ్ ఏం లేదు మ్యామ్. 25th డేట్ ఇచ్చారు. ఈ డేట్లో ఏమొస్తుందో అనేది మేము కూడా వెయిట్ చేస్తున్నాము. సో ఆల్ ఆఫ్ సడన్గా వితౌట్ ఎనీ ఇంటిమేషన్ వాళ్ళు వచ్చేసి డెమాలిషన్ స్టార్ట్ చేశారు. యాక్చువల్గా హైడ్రా వాళ్ళకి మన కావూరిల్స్ అసోసియేషన్ వాళ్ళు మిస్గైడ్ చేశారు. వాళ్ళు మిస్గైడ్ చేసేసి ఫాల్స్ ఎవిడెన్స్లు అన్నీ చూపించి చెప్పి వాళ్ళని చేసి మిస్గైడ్ చేసి తీసుకొచ్చారు మ్యామ్. ఇదిగోండి అలాంటప్పుడు మేము మోసం చేసాము అని అంటే మేము కబ్జా చేసుకున్నామంటే కావూరిల్స్ అసోసియేషన్ వాళ్ళు మాకు లీజ్కి ఎలా ఇచ్చారు, వాళ్ళు రెంట్లు వాళ్ళకి ఎలా పే చేసాము, రెంట్స్ ఎలా తీసుకున్నారు వాళ్ళు. ఆల్ ఆఫ్ సడన్లో జిహెచ్ఎంసీ వాళ్ళకు కూడా వాళ్ళు మాది అన్నారు. అప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు మాది అన్నప్పుడు టెన్నిస్కి మేము ఇక్కడ రెంట్ కట్టినట్టుగా ప్రూఫ్లు ఉన్నాయి. పర్మిషన్ లేకపోతే మరి ఏ పరంగా డబ్బులు తీసుకున్నారు? మరి అదే చెప్తున్నాం మేము. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పుడు మేము కోర్టులో కేసు వేసిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్ జిహెచ్ఎంసీ వాళ్ళు కావూరిల్స్ వాళ్ళు ఇమీడియట్గా పోర్టల్ నుంచి ఎలా వెబ్సైట్ నుంచి ఎలా డిలీట్ అయింది పోర్టల్. ఈ రెంట్ ఆన్లైన్లోనే పే చేసేవాళ్ళు, లీగల్గా రిసిప్ట్స్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఏవి తీసుకోకుండా చేసినది మేము కోర్టు నుంచి తీసుకొచ్చాము. కోర్టు నుంచి కేసు నడుస్తుంది. ఆల్ ఆఫ్ సడన్గా ఈ రోజు వచ్చి కేసు నడుస్తున్నా కానీ ఎలా డెమాలిషన్ చేస్తారు? హైడ్రా వాళ్ళు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. హైడ్రా వాళ్ళు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయలేదు. ఓన్లీ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళకేమో డబ్బులు ఇచ్చేమని మేనేజ్ చేస్తున్నారేమో, కింది స్థాయి వాళ్ళని తీసుకురావడానికి ఏమైనా చేశారేమో మాకు తెలియదు. ఆల్ ఆఫ్ సడన్గా ఎందుకు వస్తారు మేడం? అసలు కూడా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు, అసలు కనికరం లేదు. ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ టోర్నమెంట్ ఉన్నారు, అసలు మీరు చెప్పే ప్రయత్నం చేశారు అంటే కన్విన్స్ చేసే ప్రయత్నం అడుగుతా ఉంటే ఏమని చెప్తా ఉన్నానంటే డిప్యూటీ కమిషనర్ గారు వచ్చారని అక్కడికి పరిగెత్తాం. జిహెచ్ఎంసీ వాళ్ళు ఇక్కడ ఉన్నారన్నారు, ఇక్కడికి వచ్చాం. పోలీసు వాళ్ళని అడిగితే పోలీసు వాళ్ళు ఏమంటారు, మాకు సంబంధం లేదు, మేము ఓన్లీ సెక్యూరిటీకి వచ్చామని. ఎవరు పర్సన్ అన్నది మాకు తెలియకుండా మమ్మల్ని బయట పెట్టి అసోసియేషన్ వాళ్ళని లోపల పెట్టి వాళ్ళు కూల్చివేతలు చేస్తున్నారు. అంటే అసోసియేషన్కి అంత పర్టికులర్గా ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు వాళ్ళు? మాది టెన్నిస్ మాది కాదా మేడం? మేము ఇన్ని సంవత్సరాల నుంచి రన్ చేసాం, మాకు లేదా హక్కు? మేము ఎక్స్ప్లెయిన్ చేసే ఛాన్స్ కూడా మాకు ఎవరు ఇవ్వలేదు. లోపలికి ఎవరు రానిలేదు. బార్కెట్లు అడ్డం పెట్టి మా వెహికల్స్ అన్ని బయట పెట్టారు. మమ్మల్ని ఎవరు లోపల రానిలేదు. అంటే ఏంటి దౌర్జన్యం నాకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ 3 రోజుల్లో మనకి కోర్టు డేట్ ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు ఇట్లా కావాలని దీని వెనకాల ఎవరు? ఖచ్చితంగా దీని వెనకాల కావూరి రవి అని చెప్పేసి కావూరి డెవలపర్స్ ఆయన అసోసియేషన్ ప్రెసిడెంట్ లేటెస్ట్గా. అంతకుముందు ఠాగూర్ గారు అని ఉండేవాళ్ళు, ఆయన బాగానే ఉన్నారు, ఆయన ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు. ఆయన అయిపోయిన తర్వాత ఈయన బిల్డర్గా డెవలపింగ్ కావడం కోసం వీళ్ళు ఏదో కమర్షియల్ కాంప్లెక్స్కి కట్టాలి అని చెప్పేసి ప్లాన్ చేశారు మేము. అది ప్లే గ్రౌండ్ ఎలా చేస్తారు అన్న దగ్గర నుంచి మా ఇష్యూ స్టార్ట్ చేశారనమాట. ఇది వాళ్ళు ఏంటంటే ఇప్పుడు పార్క్ అని చూపిస్తారు, లేటర్ ఆన్ వీళ్ళు కమర్షియల్గా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు బోర్డు ఇన్ని సంవత్సరాలు మరి బోర్డు ఎందుకు పెట్టలేదు మేము? ఇది కావూరిల్స్ పార్క్ అని చెప్పేసి ఇన్ని సంవత్సరాలు బోర్డు ఎందుకు పెట్టలేదు? అంటే ఏదైనా ప్రైవేట్ కంపెనీకి ఇచ్చే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? డెవలప్మెంట్కి ఇస్తున్నారని చెప్పేసి వేరే పేరెంట్స్ చెప్తే తెలిసింది మాకు. అది కాంప్లెక్స్ మమ్మల్ని పిలిచి మాట్లాడారు, మేము ఒప్పుకోలేదు. ఇక్కడ ప్లేయర్స్ కాంప్లెక్స్ కట్టాలి, ఇక్కడ మీరు తొలగించండి. బిజినెస్ కూడా మీకు కావాలంటే లోపల నైట్ బిజినెస్ చేస్తాము, మార్నింగ్ టెన్నిస్ ప్లే గ్రౌండ్ పెట్టుకోండి, ఏం కాదు అంటే సార్ జిహెచ్ఎంసీ కానీ ఏది కానీ ప్లే గ్రౌండ్స్లో వేరే అదర్ యాక్టివిటీస్ చేస్తే అసలు ఎక్కడ ఉపేక్షించారు మొత్తం తీసేస్తారు సార్. మిమ్మల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారు, మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేస్తారు. నల్లమోతుల అని చెప్పేసి ఆయన జనరల్ సెక్రటరీ కావూరిల్స్ అసోసియేషన్ శరత్ నల్లమోతుల ఆయన పర్సనల్ గా పిలిచి మాట్లాడారండి. ఇది కాంప్లెక్స్ ఎట్లా చేద్దామని చెప్పేసి పిలిచి మాట్లాడారు. ఫుడ్ కోర్టు అలాంటివి పెడదాము, ప్రభుత్వ స్థలంలో ఫుడ్ కోర్ట్ పెట్టడానికి మేము ఫ్రంట్ ఉండము, మేము బ్యాక్ ఉంటాం, మీరు సపోర్ట్ చేయండి, నైట్ బిజినెస్ అది అవుతుంది, మార్నింగ్ యాజ్ యూజువల్గా టెన్నిస్ చేసుకోండి అన్నారు. మేము దానికి యాక్సెప్ట్ చేయలేదు.
ఇవన్నీ జరిగాయి మేము. అయినందుకు మా మీద వీళ్ళు చేసే అత్యాచారాలు ఇవి ప్రతిరోజు మమ్మల్ని ఏదో రకంగా వచ్చి ఇక్కడ టార్చర్ చేస్తున్నారు. ఇక్కడ పేరెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడతారు. చూడండి 20 సంవత్సరాల నుంచి ఇది ప్లే గ్రౌండ్ అయితే ఇది పార్క్ అని ఎందుకు చెప్తున్నారు మీడియా వాళ్ళు? ఇది పార్క్ కానే కాదు, ఇది అసలు ఇది ప్లే గ్రౌండ్. ఎందుకు లీజ్కి ఇచ్చారు మ్యామ్? పార్క్ అన్నప్పుడు ప్లే గ్రౌండ్కి ఎందుకు లీజ్కి ఇచ్చారు? లీజ్ చేయాల్సిన అవసరం ఏంటి? అంటే మమ్మల్ని చీటింగ్ చేశారు కదా అసోసియేషన్ వాళ్ళు. మా దగ్గర 10 లక్షలు అడ్వాన్స్ ఇస్తారు. ఇప్పుడు అవసరాలు ఉన్నప్పుడు కాంప్లెక్స్ లో కట్టేస్తారు. మా స్టూడెంట్ పేరెంట్స్ సార్ పేరెంట్స్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి, మీ పిల్లలు ఎప్పటి నుంచి ఇక్కడ టెన్నిస్ నేర్చుకుంటారు? ఎన్ని సంవత్సరాల నుంచి సుమారుగా? 10 నుంచి చేస్తున్నారండి. 10 ఏళ్ళ నుంచి నేర్చుకుంటున్నారు. 17 ఇయర్స్ నుంచి మేము ఇక్కడే పక్కనే అదే అపార్ట్మెంట్ మాది. మాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడ పిల్లలు ఆడుకుంటుంటే. పార్క్ గా గుర్తిస్తారా దీన్ని? ప్లే గ్రౌండ్ గా గుర్తిస్తారు. ఒక అంటే స్పోర్ట్ యాక్టివిటీ ఒకటి ఇక్కడ నడుస్తుందంటే ఎంత హ్యాపీ అంటే పిల్లలు కూడా చాలా మిస్ అవుతాం ఒకవేళ వెళ్ళకపోతే. ఎందుకంటే ఎక్కడా లేదు ఇక్కడ. అలవాటు పడిపోతుంది కదా పిల్లలకు కూడా, కొంచెం మానసికంగా దెబ్బతింటారు. ఈ ఏరియాలో ఎక్కడా లేదు. పార్క్ అంటే ఎంతసేపు పార్క్ అండి, రన్నింగ్ అవే కాదు కదా, స్పోర్ట్ యాక్టివిటీ అనేది ఒకటి ఉండాలి. ఆ ఫెసిలిటీ లేదు ఎక్కడ. అట్లీస్ట్ ఇది ఉంది, దీన్ని పడగొట్టకుండా ఉంటే బాగుంటుంది. అది మెయిన్. ఒకవైపు చూసుకుంటే కూడా ఇంత కక్షపూర్వకంగా వారికి 25 సంవత్సరాల లీజ్ కూడా ఉన్నట్టుగా అక్కడ చెప్తున్నారు. కాబట్టి ప్రస్తుతం ఎన్ని సంవత్సరాలుగా మాట్లాడేది వేరే వాళ్ళతో. నేనైతే ఇక్కడ నేను ప్రాక్టీస్ కోసం వస్తున్నాను. ఇక్కడ నా స్టూడెంట్స్ కూడా కొంతమంది ఆడుతున్నారు. నేను వాళ్ళతో పాటు నేను ట్రావెల్ చేస్తాను టోర్నమెంట్స్కి. మేము చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు, నేషనల్ ఇంటర్నేషనల్ ఆడవాళ్ళు. ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఉన్నాయి, నాకున్నాయి. 25 సంవత్సరాల నుంచి మీకు లీజ్ ఉంది, ఇంకా ఎంత వరకు గడువు ఉంది? ఇంకా ఎన్ని రోజులు గడువు ఉంది? అది నాకు దాని గురించి నాకు తెలియదు. నేను ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. ఇంకా ఎంత రోజు గడువు ఉంది? అంటే 25 ఇయర్స్ నుంచి ఆల్రెడీ ఉన్నారు కదా, ఇంకెంత లీజ్? గడువు అని కాదు మేడం, ఇది ప్లే గ్రౌండ్ గా నడుస్తుంది. కోర్టులో GHMCకి ప్లస్ ఏమంటారు కాలనీ అసోసియేషన్స్కి నడుస్తుంది. ఇది ఎవరిది అని చెప్పేసి అని ఇంకా క్లారిటీ రాలేదు, దాని మీదనే నడుస్తుంది. కానీ కోర్టు మాత్రం ఆర్డర్ ఇచ్చింది మొన్న రీసెంట్గా, యథాతథిగా నడిపించండి, ఎలా ఉందో అలానే నడిపించండి అని చెప్పేసి అని కోర్టు ఆర్డర్ ఇచ్చాక కూడా 25కి డేట్ ఉన్నాక కూడా మళ్ళీ ఇలా చేస్తున్నారు వీళ్ళు. ఎందుకు జరుగుతుంది? ఇక్కడ ఉండేది ఇది ఒకటే ప్లే గ్రౌండ్. ఇది చేయడానికి వీలు లేదు. కాలనీస్ కూడా సపోర్ట్ చేయాలి దీనికి. ప్లే గ్రౌండ్ తీసేయండి అని అంటే 20 ఇయర్స్ నుంచి ప్లే గ్రౌండ్ ఉంది, ఎందుకు తీసేయాలి ఇది? అసలు ప్లేయర్స్ అంతా వీళ్ళంతా ఆడుకునేది ఇక్కడ ఒక్క ప్లేస్ మాత్రమే ఉంది, ఇంకెక్కడ లేదు. పార్క్లకు అయితే ఎవరు వెళ్ళరు, ఎప్పుడు తాళాలు వేసి ఉంటాయి పార్క్లకి. మరి పార్క్ ఎందుకు చేస్తారు? పార్క్ వేసి మళ్ళీ తాళం వేసి మళ్ళీ దీన్ని కాంప్లెక్స్ లాగా కట్టాలని ఫస్ట్ వాళ్ళు మమ్మల్ని పిలిచి ఇదే ప్రపోజల్ పెట్టారు, కాంప్లెక్స్ కట్టాలి అని చెప్పేసి. అది అవ్వకపోయేసరికి ఇవన్నీ చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.